సార్ అదే కదా! అందుకే అంత ఆత్మ ఉండే కథలు, అంత ఆత్మ ఉండే సినిమాలు ఒక్కసారిగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆ జానర్ ఆఫ్ సినిమాలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రావడం చాలా మాది ఆనందం. బికాజ్ మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఒక ఆత్మ కథ ఉంటుంది అందులో అని వెయిటింగ్ సార్. ఈ 'ద నాలెడ్జ్' కోసం. చైనీస్ విలనా సార్? అక్కడికెళ్ళి పట్టుకొచ్చారా? ఇక్కడే ఉంటారా ఆయన? లేదండి చైనీస్ అక్కడి నుంచి చైనా నుంచి మంగోలియాలో ఉంటాడండి ఆయన. హ్మ్. హ్మ్. ఎలా పట్టారు ఆయన్ని? ఇప్పుడు యాక్చువల్‌గా పట్టే పని మీద ఉన్నానండి. పట్టేస్తాను. హ్మ్. చూసి మీకు కరెక్ట్ ఇదైతే కరెక్ట్ అనిపించింది. ఆడైతే కరెక్ట్ అని నేను ఎంచుకున్నానండి. ఆడెక్కడ ఏంటో తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పంపించాము. వాళ్ళ దగ్గర నుంచి రావాలి ఇంకాను. హుహు. అలాగే ఇటు ఇంగ్లీష్ హీరోయిన్ అండి. 'త్రిబుల్ ఆర్'లో చేసిన అమ్మాయి ఉంది గదా! హ్మ్. కొంచెం ఆ అమ్మాయిని ఒకళ్ళని వేస్తానండి. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్ ఈ సినిమాలో? మలయాళ హీరో, ఇంగ్లీష్ హీరోయిన్, అదే మంగోలియన్ విలన్. ఆ! కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? తెలుగు వాళ్ళు అనంటే ఇప్పుడు 'అనుపమ్ ఖేర్' ఒకతను ఉన్నాడండి. అతను ఆయన తెలుగు హిందీ సరే. కాదనుకోండి. ఆ! హిందీ అతను. ఇంక మిగతా చిన్న కాస్టింగ్ ఏదైనా ఉంటే తెలుగు వాళ్ళు ఉంటారండి. మీ పాత మీ హిట్ కాంబినేషన్స్‌లో వచ్చిన ఆహ్, స్టార్స్ ఎవరైనా ఉంటారా ఒక్కళ్ళు ఇందులో? కూడా ఉంటారండి. ఒక్కళ్ళు కూడా ఉండరు. అంటే ఉదాహరణకి 'జగపతి బాబు' గారు కానీ, లేదు మన 'రాజేంద్ర ప్రసాద్' గారు కానీ, ఈ 'అలీ' గారు కానీ, 'బాబు మోహన్' గారు కానీ ఎవరు లేరు. హ్మ్. లే ఒకవేళ హీరోకి మదర్‌గా ఉంటే ఎవరైనా ఉంటారేమో నాకు ఇంతవరకు నేను ఇంకా ఏమి అనుకోలేదండి. హ్మ్. అనుకుంటే ఇక అప్పుడు హ్మ్. చెప్తా. కృష్ణారెడ్డి గారంటే క్లీన్ సినిమా, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్. మీరు అన్నిటికీ మీరు తూచా తప్పకుండా మీరు ఆచరించి, పాటించి చూపిచ్చారు. మీ సినిమాల్లో స్త్రీల చిత్రీకరణ ఎలా ఉండాలి? ఎక్కడ గీత దాటకూడదని. అత్యంత వివాదాస్పదంగా తయారైంది ఇవాళ చిత్ర పరిశ్రమ. మలయాళంలో 'మీ టూ' క్యాంపెయిన్ లైంగిక వేధింపులనే అలిగేషన్స్ రావడంతో పెద్ద పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు? మీకేమనిపిస్తుంది ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా నేనని? మీరు క్షమిస్తే నేను ఒక విషయం చెప్తాను మీకు. చెప్పండి సార్. న్యూస్ పేపర్‌లోను 'మోహన్ లాల్' వదిలేస్తున్నాడని ఏదో వచ్చిందండి న్యూస్. ఆ హెడ్డింగ్ చదివేసి వదిలేస్తానే తప్ప లోతుకి వెళ్ళను నేను. అస్సలు పట్టించుకోనండి. నాకు ఇదంతా కాదు కావాల్సింది. నేను మీకు ఇందాక చెప్పానే, ఒక క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్‌కి అనువైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా వెతికేస్తానండి నేను. ప్రపంచంలో. అది ఎవరైనా పర్లేదు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి. ఎవరైనా పర్వాలేదండి. వెతికేసేసి ఆడనే తీసుకొచ్చి పెట్టి చేస్తానండి. అది ఓకే సార్. అది ఇది సినిమాలు నేను చేయవలసిందది. నేను చేయవలసిందది, తగిందది, హ్మ్. చేయబోయేదదండి. హ్మ్. అంతే తప్ప అక్కడ రాజకీయాలు, రాజకీయాలు ఓకే సార్. ఇది స్త్రీల రక్షణ గురించి మాట్లాడుతున్నాం. స్త్రీల బికాజ్ యూ రక్షణ స్టాండ్ ఫర్ విమెన్ కాబట్టి. నేనన్నీ పట్టించుకోనండి. ఇదేమీ నాకు సంబంధం లేదు. నాకు కానీ సంబంధం వాస్తవం లేని ఉందా విషయం. సార్ అందులో? ఏమో ఈ వేధింపులలో లేకపోతే ఈ ఏమోనండి. అలిగేషన్స్ ఏవైతే ఉండుండొచ్చండి. ఒక ఒక ఉండకపోవచ్చు. జస్టిస్ నే కమిషన్ నేను రిపోర్టు. నేనెలా చెప్పగలుగుతానండి? హ్మ్. నేనేమి చెప్పలేనండి ఆ విషయంలో. నేను హ్మ్. ఆటిలి జోలికి వెళ్ళను. ఆటిలిని పట్టించుకోను. ఆటిలిని తెలుసుకోను. హ్మ్. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి. హ్మ్. అంతే అంటారు. నాకల్లా ఒకటే, నా క్యారెక్టర్‌గా అనువైనటువంటి వ్యక్తి ఉంటే తీసి సినిమా తీసేయడమే. ఓకే. ఇలా ఇదొకటే. చెప్పండి సార్. మీ సెట్‌లో డిసిప్లిన్ ఉండేలాగా హ్మ్. మీరెలా పాటించుకుంటూ లాక్కొచ్చారు అన్ని సినిమాలకి? మీ సెట్స్‌లో వివాదాలు ఇటువంటివి రాకుండా, మీ యూనిట్‌లో హీరోలు, హీరోయిన్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు సాధారణంగా ఏంటంటే, మన క్యారెక్టర్ తెలిసిన తర్వాత అండి ఎవరైనప్పటికీ కూడా అలాగే ఉంటారు. అలాగే ప్రవర్తిస్తారు అక్కడంటారు. ఆ! అంటే ఆటోమేటిక్. ఇప్పుడు 'ఆహ్వానంలో' రమ్యకృష్ణ గారు చేశారు. పెద్దావిడ 'బాహుబలిలో' కూడా చేశారు. అప్పుడు రమ్యకృష్ణ గారు చేసినప్పుడు ఎంత అందంగా చూసుకునేవాడినంటే, ఆవిడ లాస్ట్ డే షూటింగ్ అయిపోయి కంప్లీట్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడండి, పట్టుబట్టలు పెట్టి, వెండి పళ్ళులో అందులో పెట్టండి. దానిపైన ఒక రూ. 10,000 డబ్బులు పెట్టి, కుంకుమ పెట్టి, ఆవిడకి బొట్టు పెట్టి మరీ పంపించామండి. ఆవిడ ఏడ్చేశారండి పట్టుకొని. హ్మ్. ఆ సన్నివేశం నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. హ్మ్. గ్రేట్ సార్. అంతటి మర్యాద ఇచ్చేటటువంటి మనం మిగతాయి నేర్చుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదండి. కరెక్ట్ సార్. అదే అదే చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అంటే ఈ వివాదాల వల్ల ఒక చుక్క విషయం అంటారు కదా ఇప్పుడు సార్! 'సౌందర్య' లాంటిది ఆర్టిస్ట్ ఉందండి. ఎంత గొప్ప ఏ నటి ఏ సార్ అన్యాయం. ఎంత మంచి యాక్ట్రెస్ అండి ఆవిడ. ఆవిడ ఒక సినిమాలో చేయనన్నానని తనంతట తానే ఫోన్ చేసి, మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేసింది 'బాబు మోహన్' పక్కనే అనంటే, మీరు ఆలోచించండి ఆహ్, కరెక్ట్ సార్. అంటే హౌ యూ ఆర్ మెయింటైనింగ్. మనం మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటదండి. హ్మ్. 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 అవును సార్. అవును. కరెక్ట్. వీడు ఆ గొడవల్లోకి వెళ్ళడం, వీడికి ఇయన్నీ అనవసరం. అతని పద్ధతి ఏదో అతనిది. అతను అతను ఇదిలో అతను ఉంటాడు. అంతే.
దానికి వాళ్ళు నచ్చితే వస్తారండి. ఒకవేళ నచ్చలేదు మానేస్తారు, మళ్ళీ నచ్చింది మళ్ళీ వస్తారు. హ్మ్. అంతే కదా! అస్సలు ఏమీ ఇబ్బంది లేదండి, ఇబ్బంది లేదు. దేనికి సమస్య లేదు. హ్మ్. ఇప్పుడు ఈ మలయాళ హీరో ఎవరో చెప్పరా సార్ మాకు? ఎస్టాబ్లిష్డ్ హీరో అని చెప్పారు. ఆ, ఆ, అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో అండి, మలయాళం హీరో సిజ్జు విల్సన్ అలాగేనండి అతని పేరు. హ్మ్. అతన్ని పట్టుకొని వస్తారండి. సో, అతనితో మాట్లాడాలి ఇంకా. ఇంకా మాట్లాడేసి మాట్లాడాలండి, ఇంకా మాట్లాడాలి. అనుకోండి. నేను వేసుకున్నాను అంతే, మీ లెక్కలు నా అంతే. లెక్కలు నావి. తప్పకుండా అది. సో, అయితే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ ఈ సినిమా బహుభాషల్లో తీస్తారా? ఒక్క తెలుగులోనే ఉంటుందా? లేదండి, బహుభాషల్లో చేస్తానండి. హ్మ్. ఇంగ్లీష్లో చేస్తాను, మలయాళంలో చేస్తాను, హిందీలో చేస్తాను, హ్మ్. ఇంకెలా ఏ భాషలో వీలైతే ఆ భాషలలో చేస్తానండి. హ్మ్. ఏమో రేపొద్దున జనానికి నచ్చింది అనుకోండి, దానికి బ్రహ్మరథం పడితే వాళ్ళే తర్జుమా చేయించుకుంటారు ఎక్కడెక్కడికో, ఎక్కడెక్కడ అంతే. కన్నడ, మలయాళం, హిందీ. ఇవన్నీ కాకుండానండి జపనీస్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజెస్లో కూడా వెళ్ళిపోవచ్చు. అవును. అక్కడ మొంగోలియన్ విలన్ ఉండగా ఏముంది ఆత్మ. ఒక్కళ్ళు చాలు కదా సార్ సినిమా నడిపించడానికి. హ్మ్. కృష్ణారెడ్డి గారు, మీరు వర్క్ చేసిన మోస్ట్ చాలా అత్యంత ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు వెళ్ళిపోయిన టైంలో ఉమ్. అకస్మాత్తుగా జరిగిన ఆ సందర్భానికి మీరు ఎలా తట్టుకున్నారు? నేను అసలు కొంతకాలం ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు ఏవి కూడా చూడలేకపోయానండి, నా వల్ల కాలేదు. నేను స్విచ్ ఆఫ్ చేసేసేవాడిని. ఎంత దారుణం సార్! ఎంత విధి అంటారా? లేకపోతే నాకసల విధి అనే చెప్పాలంతేనండి. ఎంత చక్కని తల్లి సార్. ఎందుకంటే ఆ, ఆవిడ, ఆవిడతో పాటు వాళ్ళ అన్నయ్యనండి, హ్మ్. ఇద్దరు కలిపి మంటల్లో ఆహుతైపోయి వెళ్ళిపోయారు అని అంటే ఇంకంతకన్నా అబ్బాయి చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అండి. హ్మ్. హ్మ్. మహానటి చాలా మంచి యాక్ట్రెస్ కదా సార్. మసి అయిపోతుంటే జనం చూసి తట్టుకోలేమండి అసలు. ఆర్తనాదాలు మామూలుగా కాదండి అవి, హ్మ్. అన్ఇమాజినబుల్. నేనైతే నేను ఊహించుకోలేను కూడానండి ఇలా జరుగుతుంది అలాగనేది, హ్మ్. హ్మ్. ఊహ కూడా అందదు నాకు. అంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకులు, విజయాలు, గ్రేట్ సక్సెస్‌లు, అవార్డులు, అన్ని ఎత్తుపల్లాలు అన్నీ చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు? చాలా అందంగా అర్థమైందండి, చిన్నటి హ్మ్. జీవితం ఇది. హ్మ్. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటం ఒక్కటే మనం చేయగలిగిన పని. హ్మ్. ఇక మిగతావి ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్పినట్టండి భగవద్గీతలో, మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలేయాలి. హ్మ్. మనం చేసే పనులు భగవంతుడికి వదిలేయాలండి. నువ్వు ఏం చేస్తావో చేసుకో, నేను చేసేది నేను చేస్తున్నాను, అది కూడా నువ్వు ఇచ్చిన దానివల్లే అది. నేను చేస్తున్నాను, నేను చేయగలుగుతున్నాను. చేత నా చేత చేయిస్తున్నావు కాబట్టి దాని రిజల్ట్ కూడా నీకు సంబంధించింది, నాకు ఏ విధంగానూ సంబంధం లేదు. ఇది అంతే. నేను తెలుసుకున్నటువంటిదండి. హ్మ్. అంచేత ఎందుకు ఈ కాస్త కోసం దర్పాన్ని ప్రదర్శించి, అహాన్ని చూపెట్టి, ఎదుటి వాళ్ళని అగౌరవంగా మాట్లాడి ఇది హ్మ్. చేయొద్దు. ధర్మంగా, గౌరవంగా, ఎదుటి వ్యక్తిని మర్యాద ఇస్తూ నువ్వు ఎలా ప్రవర్తించగలవో అలా ప్రవర్తించు, సరిపోద్దంతే. ఇది ఒకటి నేను నేర్చుకున్నదండి. ఎక్సలెంట్ సార్. మీ కొత్త సినిమా ఎప్పుడు సార్ స్టార్టింగు? బహుశా 2 monthsలో స్టార్ట్ అవుతుందండి. ఎక్కడెక్కడ షూటింగు? అడగచ్చా? అప్పుడు ఇంకా ప్లానింగ్‌లా? అడగొచ్చండి, మొత్తం అన్ని అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నామండి అన్నిటికీ కూడాను. అంటే 90% రామోజీ ఫిలిం సిటీలో చేస్తానండి. హ్మ్. ఇక్కడే. ఓకే. అయితే డెఫినిట్‌గా ఇది ఫ్యాంటసీ కాబట్టి ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్. ఆ, ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఇలా నాలెడ్జ్‌తో కూడినవి, పురాతనమైన నాలెడ్జ్ మన చేతిలోకి రావడం, ఇలాంటి సినిమాలు వినంగానే మంచి జోషొస్తది అందరిలో. అవునండి. తప్పకుండా. అండ్ ఐ థింక్ భారతీయ సంపద అంత గొప్పది కాబట్టి అవును. అది సార్. సో, అయితే కృష్ణారెడ్డి గారికి మేము ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అని నమస్కరించి చెప్తూ సార్, కృష్ణారెడ్డి గారు మీరు దైనందిన జీవితంలో మీరేం చేస్తారు? ఇప్పుడు సినిమాలు చూడడం, రాసుకోవడం ఇవి కాకుండా ఎనీ అదర్ హాబీస్? ఇంక మిగతా ఏం పెట్టుకోరండి, అంతే. సినిమాలు చూడడం, లేకపోతే రాసుకోవడం, లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవడం. హ్మ్. ఐప్యాడ్ ఉంటుంది కదా అండి, ఈ ప్రపంచం గురించి మొత్తం అదే తెలియజేస్తూ ఉంటుంది మనకి. అవును. అంచేత మొత్తం అన్నీ, ఏదైనా సరే అన్నీ తెలుసుకుంటానండి, కొత్త కొత్త పాటలు వింటూ, హ్మ్. నాకు నచ్చిన జూలు నేను చేసుకుంటూ నా జీవితాన్ని నేను హ్యాపీగా గడిపేస్తానండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా వాడబోతున్నారా సార్? మీరు ఏఐ ఇప్పుడు ఇలా 10 సెకండ్లలో పాట ఇచ్చేస్తోంది ఏఐ. లేదండి. వాడరా? ఆ,
కృష్ణారెడ్డి గారి స్టాంపే ఉండాలి. అంతే, అంటే మీ పాట, మీ మీ లిరిక్ మీది. సో గ్రేట్ సార్. అట్టే వెళ్తున్నాను నేను. అంతే తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏమి వాడే అవకాశాలు అసలు అంటే లేవు. టెక్నాలజీగా మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతానండి. మ్మ్. టెక్నికల్గా వాడతాను తప్ప ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం మ్మ్. నేను వాడను. వాడదలుచుకోలేదు. మీ ధీమాకి, మీ జోష్కి, మీ స్పిరిట్కి జోహార్లు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మళ్ళీ రావాలి. మీ నెక్స్ట్ సినిమా లాంచ్ అవ్వగానే తప్పకుండా మిమ్మల్ని సెట్స్లో వచ్చి పలకరించి డిస్టర్బ్ చేస్తాం. అయ్యో, సో స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆ సార్. రోజు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.